फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाज़रीन, नजर हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि मोइनाबाद के पास है। जैसा कि कल के दिन हमने आपको खबर दिखाई थी कि मोइनाबाद के पास एक खदीम मस्जिद को जो है लैंड ग्रापर्स की जानिब से शहीद किया गया था। कल मस्जिद शहीद करने के बाद जो है फौरन उसका संगे बुनियाद भी रखा गया और जल्द से जल्द मस्जिद वहाँ पर बनेगी इस तरह से भी कहा गया, लेकिन वहाँ पर जो है सेक्शन 144 लगा दिया गया। अब ये कैसा सेक्शन है, ये कैसा 144 है, ये बात किसी के पढ़ नहीं पड़ रही है। जब सेक्शन 144 लगा, लेकिन बावजूद इसके जो है बजरंग दल के कार्यकर्ता वहां पर आते हैं और संगे बुनियाद रखने पर और मस्जिद तामीर हो रही है उसको लेकर ये धरना देने लगते हैं। ये चाहते हैं कि वहां पर दोबारा मस्जिद ना बने। वही तो मैं कह रहा हूं कि ये कैसा सेक्शन है और ये कैसा 144 है। तो बहरहाल कहीं ना कहीं पुलिस की काहली नजर आ रही है। पुलिस क्या कर रही है, लाठीचार्ज क्यों नहीं कर रही है, ये भी एक सवाल उठता है। नहीं तो फिर कै का सेक्शन, कै का 144, ये एक सवाल उठता है। तो आइए खबर हम आपको दिखाते हैं मुन्नाबाद। ధర్మం కోసం చేసినందుకు మా గ్రామం సమస్య మేము పరిష్కరిస్తున్నాము, తీసుకున్నాము, మద్దతు చేసిన సంతోషం, ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం పద్ధతి ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ఫ్ బోర్డులో ఉన్న ప్రాపర్టీ. దానికి బౌండరీ ఏదైనా చేసుకుంటూ ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి పర్మనెంట్ సెక్షన్స్ ఏది ఉండదు, ఏది చేయరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన ఫర్దర్ సొల్యూషన్ కూడా చేస్తారు. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ సంవత్సరం ఇంతటితో క్లోజ్ చేద్దాం. మరి లేచేవారందరూ కార్యక్రమం వెళ్ళిపోవాలి. లేకపోతే వాస్తవం మీరు చెప్పేది డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? అన్న, ఇప్పుడు ఓన్లీ ఇది గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించిన కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఈ రోజులు మీకు టైం ఇచ్చిర్రు, మాట్లాడిరు పెద్దవాళ్ళని చెప్పేసి మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసిరు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువులకు సమస్య అన్న ఇది. ఓన్లీ నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మేము చెప్పేది వినండి. ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది కాబట్టి ఇది కాదన్నా. మేము విన్నామన్నా, మనం శాంతియుతంగా మేము చెప్పేనా శాంతియుతంగా మీరు చెప్పినప్పుడు వినండి. భారత్ మాతాకి చెప్పినప్పుడు ఏం చేయాలన్నా? మరి అన్నా మేము చెప్పినప్పుడు విన్నామన్నా, మేము చెప్పే కూడా వినండి. పంతులు చెప్పింది మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను. వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు. ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4
గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది. కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవ్వరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవానికి ఏం చెప్తారు సార్? అవునా అవుతుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు చేసిపోయిందాక ఇలా మాట్లాడుకున్నాం, మనం ఇలా చేసిపోయిందాక రేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పేముందా? మాట్లాడుతున్నట్టుంటది. సామరస్యంగా వచ్చింది. వాళ్ళేదో చేసిరో మనమేదో చేద్దామనేది కాదు. ఇప్పుడు సార్ముఖంగా చెప్తున్నాం కదా, వాళ్ళు ఏమన్నా చిన్న ఇష్యూ ఇంకో ఒక్క ఇటుకరాయి పెట్టి కట్టినా మనం పోయి కూలకూడదు. అర్థమైంది కదా? వచ్చింది మనకు. కానీ ఆడ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కనిపించినప్పుడు మన ఘోరం లేదు. మన పక్కకే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, కానీ వాళ్ళ పక్కకు నుండి కనిపించారు. ఇప్పుడేమో మన లోపలికి మన పక్కకే ఉన్నారు. అప్పుడు కట్టేటప్పుడు వాళ్ళ పక్కకే ఉన్నారు. అది ఎట్లయితుందో యథావిధి ఉంచాము. సమస్య వచ్చింది, సమస్య నువ్వునే తేలే. అది ఎవడు అడ్డమైన వందల పబ్లిక్ వచ్చింది. ఏ ఒక్క పక్కన రారు, నిన్ను వచ్చేది రాదు. గ్యారంటీ ఒక ముస్లిం టెంపుల్ కాడ సమాధి పెట్టుకోవాలి కానీ జాగేందుకు? ఆల్రెడీ కూడా సమస్య వచ్చిందని విషయాలు మాట్లాడినేమో ఉన్నారు. ఇంకొక మాట్లాడిన పెద్దలు నేను చెప్తున్నాం కదా, వాళ్ళు ఇంకో కిట్కా పెట్టి కట్టినా మనం పోయి కొలగొడతాం. సార్ కూడా చెప్తున్నాం కదా మాట. फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद 8142877400।